ఫోన్ లోపల నీళ్లు వెళ్ళిపోయాయి. దీనిలో ఉన్న ఫైల్స్ అన్ని రికవర్ చేయడం చాలా కష్టమే. ఛే, చనిపోయిన ఆవిడ ఫోన్లో ఉన్న ఫైల్సే ముఖ్యమైన ఎవిడెన్స్. అవి దొరికినట్టే దొరికి చేజారిపోయాయి. ఏంటయ్యా ఇది? కాసేపట్లోనే కారు అంతా ఐస్ ఫ్యాక్టరీలో మారిపోయింది. ఎలా జరిగిందయ్యా ఇది? సార్, ఈ ఎండకి ఎలా జరిగిందో నాకే తెలియట్లేదు సార్. నమ్మలేని విధంగా నాకే అర్థం కావట్లేదు సార్. అవునయ్యా, నాకు అంత అయోమయంగా ఉంది. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టినప్పుడు నన్ను మాత్రమే నమ్ముకున్న నిన్ను నేను వదిలిపెడతానా? మన ఇంటి ముందు ఇలాంటి సంఘటన జరిగిందని తలుచుకుంటేనే మనసుకు చాలా బాధగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్యని వచ్చిందనుకో, ఈ సమస్య చాలా పెద్దదవుతుంది. గంగ ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. గంగ పోలీసులకు చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఇక ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేదు. కానీ ఆవిడ ఎలా చనిపోయిందో అయోమయంగా ఉంది. నాకైతే ఇది ఆత్మ పనే అయ్యుంటుందని అనిపిస్తోంది. నువ్వెందుకు అనవసరంగా ఆత్మ గురించి మాట్లాడతావు? అనుమానించే విధంగా ఒక ఆడ మనిషి మన ఇంటి గేటు ముందు చనిపోయిందంటే ఖచ్చితంగా తనని ఆత్మే చంపుంటుంది. ఆత్మ చంపుంటే తప్పకుండా దేవే చంపుండాలి. అయ్యో, నేను తన్ని హత్య చేయలేదండి. మీరు మీ ఇష్టానికి నా మీద ఇలా నిందలు వేయకండి. నేనేమీ నిందేయట్లేదు. ఇప్పుడు ఆత్మ నీ ఒంట్లోనే కదా ఉంటుంది, అందుకే అన్నాను. ఆత్మేమి నాలో పర్మనెంట్ గా లేదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. నైట్ 12 గంటలకి నీలో ఒక ఆత్మ వచ్చిందే. కాస్త ఆలోచించు. నువ్వు హత్య చేసావా లేదో నీకే తెలుస్తుంది. మంజు, ఏమిటి మంజు ఇలా మాట్లాడుతున్నావు? ఆత్మ 12 గంటలకు వచ్చి 1 గంటకు వెళ్ళిపోయిందిగా. అప్పుడు కూడా నేను మీ అందరితో పాటే ఉన్నానుగా. నువ్వు మాతో పాటే ఉన్నట్టు నీకెలా తెలుసు? అది ఆ విషయం ఆ పని మనిషి చెప్పింది. ఇలా చూడు మంజు, ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఊరికే నువ్వు నన్ను అనుమానించుకో. నాకైతే నీ మీదే అనుమానంగా ఉంది. అక్క ఏదో నేనే హత్య చేసినట్లు చెప్తుంది. నువ్వే మాట్లాడవేంటి? చెప్పక్క. ఆత్మే లేదని బల్లగుద్ది చెప్తున్నాను. నా మాట ఈ ఇంట్లో ఎవరు నమ్ముతున్నారు? నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఏం జరుగుంటుందో నేను చెప్తాను. జానకి ఆత్మ దేవిలోకొచ్చి రాత్రి గంగని చంపటానికి వెళ్ళి ఉంటుంది. ఆ టైంలో గంగని చూడటానికి వచ్చిన ఆవిడ తనని చూసి భయపడి అరుచుంటుంది. దేవిలో ఉన్న ఆత్మ టెన్షన్ అయ్యి తనని చంపేస్తుంటుంది. ఇదే జరుగుంటుంది. ఊరికి ఓవర్గా మాట్లాడుకో. జానకి ఆత్మ ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది. సంబంధం లేని ఆవిడ్ని చంపాలని ఆత్మ అసలు ఎందుకు అనుకుంటుంది? ఈ హత్యకి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదంతే. మరైతే ఆవిడ ఎలా చనిపోయింది? మన ఇంటి ముందు ఇలాంటి సంఘటన ఎలా జరిగింది? ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను ఒక మార్గం చెప్తాను బామా. ఏం చెప్పదలుచుకున్నావే? ఈ బంగళా వాస్తేం బాగోలేదు.
ఏయ్ దేవసేన, ఆత్మే లేదని చెప్తున్నాను, మధ్యలో నువ్వు వాస్తు గీస్తా అంటావేంటి? అలా కాదు బామ్మ, వాస్తు బాగోలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని శంకుతీర్థులు చెప్పారు. మీ తాత ఏమో ఆ వీరభద్రం మాటలు వింటాడు, నువ్వేమో ఆ శంకుతీర్థుల మాటలు వింటావు. మీ తాతనే నేను మార్చలేకపోయాను, ఇక నిన్నెలా మార్చగలను చెప్పు? ఎవ్వరూ ఎవరిని మార్చలేరు. కానీ మంచి విషయం ఎవరు చెప్పినా వినే తీరాలి. దేవసేన చెప్పినట్టు చేయడం వల్ల మంచి జరిగితే సంతోషమే కదా. అసలు తను ఏం చెప్తుందో ఒకసారి విందాం. దేవసేన, నువ్వు చెప్పమ్మా. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు సమస్యలు వస్తూ ఉంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని అర్థం. ఈ దోషం పోవాలంటే ఇంటికి నైరుతి భాగంలో వేప మొక్కని రావి మొక్కని రెండింటినీ కలిపి నాటాలి. అప్పుడే దోషం పోతుంది. అలాగా? అవును. ఆ తర్వాత ప్రతి సంవత్సరం రావి మొక్కకి యాప మొక్కకి పూజలు చేసి ప్రసాదాలు అందరికీ పంచి పెడతారు. అంతే కదా. మనుషులకు వచ్చే సమస్యల్ని మొక్కలు ఎలా తీరుస్తాయి? ఇది చెప్పేది నువ్వు వింటున్నావు. రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని త్రిమూర్తులు కొలివే ఉంటారు. వేప చెట్టు అమ్మవారికి ప్రతిరూపం. వేప మొక్కని రావి మొక్కని ఇంటి బయట నాటితే ఆ దేవతలే కాపలా ఉన్నట్టు బామా. ఇవి అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు. అలా మాట్లాడకక్క. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఆ దేవుడే సహాయం చేయగలదు. చిన్నపిల్ల తనకు తోచింది చెప్పింది, ఒక్కసారి చేసి చూద్దాం. మొన్నొచ్చిన తుఫానికి ఉన్న చెట్లన్నీ పడిపోయాయి. 10 మొక్కలైనా మన ఇంటూ నాటుండాలి. నాటావా? ఈసారైనా మళ్ళీ మొక్కలు నాటుదాం. తను ఏ ఉద్దేశంతో చెప్పిందో ఏమిటో, మన ఇంటికి రావి మొక్క వేప మొక్క వస్తున్నాయి కదా, అందుకని నేను ఒప్పుకుంటున్నాను. గంగని కూడా పిలుచుకు వెళ్దాం. గంగా, గంగా, ఒకసారి బయటికి రామా. గంగా, గంగా.